అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఇప్పుడు తెలిసిందిగా, తెలిసిన తర్వాత కూడా దాన్ని ఇంకా అక్కడే పడి ఉండమంటావా? అంత తొందరపాటు పనికిరాదు. సంసారం అన్నాక మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. సుఖం కావాలి కానీ కష్టాలు ఎవడికి కావాలి? నువ్వేం కష్టపడ్డావో చెప్పు, నాన్న మూలానా? అయ్యో, అందరి అదృష్టం ఒక్కలాగే ఉంటుందా? మీరు చెప్పండి మూర్తి గారు. మూర్తి కలుగజేసుకోవడానికే అవకాశం ఇవ్వకుండా సత్యం ఉత్సాహంతో పొంగిపోతూ, అందరి అదృష్టం ఒకలాగా ఉండకపోతే అందరూ ఒకలాగే ఎందుకు ప్రవర్తించాలి? కాపురాలు సుఖంగా ఉన్నవాళ్లే కాపురాలు చేస్తారు. లేనివాళ్ళు బాధలు పడలేక బయటికి పరిగెత్తుకొస్తారు. సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా అందరూ ఒక్కలాగే భరించాలంటే ఇదెక్కడి న్యాయం? చూడు మూర్తి, మా అమ్మ సిద్ధాంతం. అందరి పరిస్థితి ఒకలాగా ఉండదట కానీ అందరూ ఒకలాగా ప్రవర్తించాలట. భలే ఉంది అని అప్పటికి మూర్తి వైపు మొహం తిప్పాడు. మూర్తి ఎర్రగా చూస్తూ, సత్యం, నువ్వు నోరు మూసుకో కాసేపు అని కోపంగా అనేసరికి తెల్లబోయి మళ్ళీ నోరెత్తకుండా ఊరుకున్నాడు సత్యం. మూర్తి సుందరమ్మకి నచ్చచెప్తున్నట్టు మాట్లాడాడు. ఎందుకంత బాధపడతారండి? ఇప్పుడేం ఘోరం జరిగింది? జానకి 10 రోజులు పుట్టింట్లో ఉండటానికి వచ్చిందనుకోండి. తొందరపడి వచ్చిందైతే 4 రోజుల్లో తనే వెళ్తానంటుంది. లేకపోతే అక్కడ కష్టసుఖాలేమిటో తనే చెప్తుంది. అదంతా వింటే అసలు మీరే వెళ్ళొద్దంటారేమో. చిన్నపిల్ల అని తీసేయకండి. సత్యం అన్నట్టు అక్కడ కాపురం చేయాల్సింది ఆ చిన్నపిల్లే కదా. పైవాళ్ళం ఊరికే మాటలు చెప్పేవాళ్ళమే కానీ కష్టం సుఖం అనుభవించవలసింది జానకేగా. అవసరమైతే మనకు తోచిన సలహా ఏదో చెప్పగలమే కానీ బలవంతంగా కాపురం చేయించగలమా చెప్పండి? 2 రోజులు పోనించి అడిగి చూడండి. తొందర ఏముంది? మీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటుంది? మూర్తి అంత శాంతంగా మాట్లాడుతుంటే సుందరమ్మకి ఇప్పుడేం ముంచుకుపోలేదులేమ్మన్నట్టు ధైర్యం వచ్చింది. నేనేం చెప్పినా అది వింటుందండి. నోట్లో నాలిక లేని పిల్లది. దానితో బెంగలేదు నాకు. సత్యంతోటే వచ్చింది గొడవంతాను. నేనొకటి చెప్తే తనొకటి చెప్తాడు దానికి. అసలు సత్యమే దానికి నూరు పోసి ఉత్తరాలు రాసి ఇంతదాకా తెచ్చాడండి అని కొడుకు మీద ఫిర్యాదు చేస్తున్నట్టు మాట్లాడింది. సత్యం కొంచెం నవ్వాడు. ఈ పని నా మూలానే జరిగిందంటే నాకెంత గర్వంగా ఉందో. జానకి నూరు పోసినట్టు ఆడవాళ్ళందరికీ నూరు పోసి వాళ్ళని తుక్కు కాపురాల్లోంచి లాగగలిగితేనా అందామనుకున్నాడు కానీ నోరు తెరవటానికి పర్మిషన్ లేక ఉత్సాహం అణుచుకొని ఊరుకున్నాడు. మూర్తి సుందరమ్మని కొంచెం మందలిస్తున్నట్టు, సత్యం తెలివి తక్కువవాడు అనుకుంటున్నారా? జానకి జీవితం పాడు చేయాలని చూస్తున్నాడంటారా అన్నాడు. అబ్బే, తెలివి తక్కువ వాడని కాదు, అన్నింటికీ తొందరపడతాడండి. లోకమంతా ఒక దారిని నడిస్తే తనొక దారిని నడుస్తానంటాడు. లోకమంతా నడిచే దారి చాలా చోట్ల సబబుగా ఉండదులేండి పెద్దమ్మగారు. లోకంలో జరిగేదంతా మంచికే అనుకుంటే ఎలాగా? మీరేం భయపడక్కర్లేదు. సత్యానికి అన్నీ తెలుసు, జానకి అన్నీ తెలుసు. వాళ్ళింకా చిన్నపిల్లలు అనుకోకండి. ఎవరో ఏదో నూరు పోసినంత మాత్రాన్నే ఆడపిల్లలు కాపురాలు వదిలేస్తారనుకుంటున్నారా? ఎంతో బాధ ఉంటేనే కానీ ఆ పని చేయరు వాళ్ళు. బాధ ఉంటే మాత్రం తప్పుతుందా నాయనా? తప్పదని మీరు నేను అనుకుంటే ఎలాగా? అసలు మనిషి అనుకోవాలి కానీ జానకి మీరు అనుకున్నంత తెలివి తక్కువ పిల్ల కాదు. మీరేం భయపడకండి అని మూర్తి సత్యాన్ని చూసి వెళ్దామా మనం అన్నాడు. సత్యం చెప్పులు వేసుకుంటూ, అమ్మా,
నేనొచ్చి కాఫీ పెడతాను, నువ్వు పడుకో, 1 గంటలో వచ్చేస్తాను అని మూర్తి వెనకాల పరిగెత్తాడు. కొంచెం దూరం వెళ్ళాక మూర్తి సత్యాన్ని చీవాట్లు ప్రారంభించాడు. నీకసలు కామన్ సెన్స్ లేదే అని. కాపురం చేస్తుందో లేదో తను చెప్పుకోలేదా? దానికి కూడా నువ్వే వాదం పెట్టుకోవాలా? అది కాదు మూర్తి, అమ్మ అలా మాట్లాడుతుంటే జానకి బెంబేలు పడిపోదు? ఎందుకు బెంబేలు పడిపోతుంది? తల్లి మాటలకే జవాబు చెప్పుకోలేకపోతే రేపటి నుంచి లోకంతో ఎలా నెగ్గుకొస్తుంది? ప్రతి క్షణం నువ్వే రక్షిస్తావా చెల్లెలి వెనకాల తిరుగుతూ? అది కాదు, అమ్మ అంత చాదస్తంగా మాట్లాడుతుంటే అందులో తప్పేమిటో చెప్పక్కర్లేదంటావా? అదా సమయం తప్పులు చెప్పడానికి. ఆ అమ్మాయి వచ్చి గంటసేపు అయిందో లేదో మీరిద్దరూ వాదం పెట్టుకుని కూర్చుంటారా? ఆవిడికి తెలియకపోతే నీకు తెలియద్దు? సత్యం చాలా సిగ్గుపడ్డాడు. ఆలోచిస్తే అమ్మ మాటల మీద తను ఘర్షణ పడవలసిన అవసరం లేదనిపించింది. ఇద్దరికీ తెగతెంపులేనా అని అమ్మ అన్నప్పుడు, ఏమో అది జానకి తేల్చుకోవాలి అంటే ఆ ఘర్షణ తప్పేదే కదా. జానకి ఆ మాత్రం వాదించుకోలేదా? తను పోట్లాడటం శుద్ధ తప్పే. మూర్తితో కొంచెం భయంగా సంజాయిషి చెప్తున్నట్టు అన్నాడు. ఈసారైతే అలా చెయ్యను మూర్తి. నేను కలగజేసుకోవాల్సిన సందర్భం వస్తే గానీ కలగజేసుకోను. నా మాటలు నమ్ము, నిజం. సందర్భాలు నిర్ణయించుకునేది నువ్వేగా. ఉత్సాహం పొంగుకొచ్చినప్పుడల్లా సందర్భం వచ్చేసింది అనుకుంటావు. సందర్భాలకి ఏం లోటు? నిజంగా అలా చెయ్యను మూర్తి, నువ్వే చూస్తావుగా. ఏమన్నా జరిగినప్పుడల్లా నీకు రాసేస్తూ ఉంటాగా ప్రతిసారి. అంటే వాదన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయా? లేకపోతే అమ్మ అంత తేలిగ్గా ఒప్పేసుకుంటుందనుకుంటున్నావా? 1,00,000 వాదనలు చెయ్యి బాబు, కాస్త సమయం సందర్భం చూసుకో, అది నేననేది. లేకపోతే అస్తమాను అనవసరపు గొడవలు కాదు ఇంట్లో. సరే, అసలు సంగతి మాట్లాడు. జానకి కడుపు ఉంచుకోకూడదనుకుంటున్నావా నువ్వు కూడా? అదేమిటి? నేను అనడమేమిటి? తనే అందన్నావుగా. అందనుకో, అలాగే చేయమని సలహా ఇస్తామా మనం? తనకిష్టం లేదు కదా అని అన్నాను గాని నేనేం ఆలోచించలేదు అసలు. జానకి ఎందుకు ఇష్టం లేదంటావు? అతని మీద అసహ్యం. అయితే అతన్ని వదిలేసిందిగా. తన కడుపులో బిడ్డని చంపుకోవడం ఎందుకు? ఆ బిడ్డ అతనిదే, మొహం చిట్లించాడు సత్యం. అతనిదేనా? జానకిది కాదా? అతనిది కూడా కదా. ఆ పిల్లని ఉంచుకుంటే ఆ వెధవని మర్చిపోవడానికి వీల్లేకుండా అవ్వదు. అయితే పుట్టి పెరుగుతున్న పిల్లలున్న తల్లి భర్తని వదిలేస్తే అతన్ని మర్చిపోవడానికి ఆ పిల్లల్ని చంపేయాలా? జానకి ఇంకా 2వ నెలే కాబట్టి ఉంచుకోకూడదు అంటున్నావు. ఆ పిల్ల ఈపాటికే పుట్టి ఉంటే? తన మాటల్లో తప్పేమిటో అర్థమై సత్యం ఆశ్చర్యంగా ఆలోచనలో పడ్డాడు. మూర్తి ఇంకా చెప్పుకొచ్చాడు. అసలు గతాన్ని మర్చిపోవాలనుకోవడంలోనే తప్పుంది సత్యం. పిల్లలు పుట్టకుండా చేసుకుంటే జ్ఞాపకాలన్నీ పోతాయనుకుంటున్నావా? బ్రెయిన్కి ఏదో పెద్ద షాక్ వస్తేనే కానీ అందులో రికార్డైన జ్ఞాపకాలేవి పోవు. 80-90 ఏళ్ళ వాళ్ళకి కూడా చిన్నప్పటి సంగతులు ఎన్నో గుర్తుంటాయి తెలుసా? మామూలు సంగతులైతే మర్చిపోతారు కానీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసిన సంగతులు ఎలా మర్చిపోతారు ఎవరైనా? అసలు ఎందుకు మర్చిపోవాలి? గతాన్ని గుర్తుపెట్టుకుంటేనే కదా భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండేది. ఇద్దరూ ఉస్మానియా యూనివర్సిటీ వైపు నడుస్తూ రోడ్డు దిగువ దూరంగా పెద్ద నేరేడు చెట్టు కనబడితే అటు నడిచి దాని కింద రాళ్ల మీద కూర్చున్నారు. సత్యం వాళ్ళిల్లు ఆ ప్రాంతంలోనే అవటం చేత ఖాళీగా ఉన్నప్పుడల్లా సాయంత్రాల వేళల్లో అతను అటువైపు వచ్చి రాళ్ళ మీదో చెట్ల కిందో పుస్తకాలు చదువుకుంటూనో ఉత్తరాలు రాసుకుంటూనో కూర్చుంటూ ఉంటాడు. సత్యం 2వ మనిషి మీద ఆసక్తి ఎంత తగ్గిపోతే అంత తొందరగా ఆ జ్ఞాపకాలు పోతాయి.
నిజంగా ఒక మనిషి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేకపోతే అతన్ని మర్చిపోవటం ఎంతసేపు? అవునన్నట్టు తల ఊపాడు. నువ్వన్నదంతా కరెక్టే గానీ అందుకు కాదు. జానకి ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లని పెంచే పని పెట్టుకుంటే ఎలాగా? చాలా ఇబ్బంది కదా! ఇబ్బంది అనుకుంటే ఇబ్బందే. కానీ ఇంకో విషయం ఆలోచించాలి. జానకి చదువు అది 4, 5 ఏళ్లలో అయిపోతుందనుకో, ఏదన్నా పనిలో చేరుతుందనుకో, తర్వాత సంగతేమిటి? తర్వాత సంగతేముంది? మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. పిల్లలప్పుడు ఉంటారు కదా! అలా జరుగుతుందని గ్యారంటీ ఉందా? అంటే మళ్ళీ పెళ్ళవ్వదనుకో, ఒంటరిగా ఉండవలసి వస్తుందనుకో, బిడ్డని లేకుండా చేసుకున్నానే అని అప్పుడు బాధపడుతుందేమో. మళ్ళీ పెళ్ళి ఎందుకు అవ్వదంటావు? జానకి ఒప్పుకోదనా? ఏమో, మళ్ళీ సంసారం అంటే ఇష్టపడుతుందో లేదో అది ఆలోచించాలి కానీ నేను అన్నందుకు కాదు. జానకి మళ్ళీ పెళ్ళవ్వాలంటే మంచివాడు తటస్థపడాలి. అంత మాత్రాన చాలదు. ఇద్దరికీ ఇష్టం కలగాలి. అప్పుడు కదా పెళ్ళి. అదంతా తప్పకుండా జరుగుతుందంటావా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అలా జరుగుతుందనుకోవటం కన్నా జరగదనుకోవటం మంచిది సత్యం. వెంకట్రావుని ఎందుకు అసహ్యించుకుంది? మళ్ళీ ఇంకో వెంకట్రావుతో రాజీ పడటానికా? మళ్ళీ అలాంటి వాణ్ణి చేసుకోవడానికా? మనం చెప్పే విషయాలు తను నేర్చుకుంటుందా లేదా అన్నది వేరే విషయం. మనం చెప్పవలసింది చెప్పక మానం కదా! మనం చెప్పేది ఆ అమ్మాయికి సరిగ్గా ఉపయోగపడేలాగా ఉండాలి కానీ ఏదో కాస్త బతుకుదెరువు చూసుకొని ఒక మగ దిక్కుని వెతుక్కుని అతనికంటే ఇతను పర్వాలేదులే అని రాజీ పడేలాగా నేర్పితే ఏమిటి మనం ఆ అమ్మాయికి చేసే మేలు? జానకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి వాణ్ణి ఎంచుకోవాలి? ఏదో విధవా వివాహం చేసుకున్నట్టు దయతలిచి చేసుకునేవాణ్ణి ఎంచుకుంటుందా? అలాంటివాడు దాదాపు పాత రకం భర్తలాగానే ప్రవర్తిస్తాడు. ఇలాంటి రాజీలు వెనకటి కాలంలో జరిగితే అది వేరు. అప్పటికి అదే గొప్ప సంగతి. కానీ ఈనాడు కూడా ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది అదేనా? ఈ బూర్జువా సంస్కరణవాదులు చేసేదంతా అదే. స్త్రీల సమానత్వం అనే మాట వాళ్ళకి నవ్వులాటలాగానే ఉంటుంది. అయితే ఫ్యూడల్ వెంకట్రావుల కన్నా కాస్త మెరుగే అనుకో వాళ్ళు. అయితే ఫ్యూడల్ వెంకట్రావుల కన్నా కాస్త మెరుగే అనుకో వాళ్ళు. ఫ్యూడల్ భర్తల కన్నా వాళ్ళు భార్యలకు కాస్త దయగా కొంత స్వేచ్ఛని అనుమతిస్తారు. ఆ కాస్త మెరుగుదలతోటే సంతృప్తి పడే స్థితిలో ఉంటుందా జానకి అప్పటికి కూడా? పోనీ మాట వరుసకు ఆలోచిద్దాం. ఆ మాత్రం సంస్కరణ స్థాయి గల వాళ్ళు మాత్రం ఎందరున్నారంటావు? ఇవాళ దేశంలో ఎన్ని వేల మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు లేకుండా ఉన్నారో ఊహించు. నాకు తెలిసిన కుటుంబాల్లో లెక్చరర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు లేకుండా ఉన్నారు. ఆదర్శ భావాలు గల వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని వాళ్ళకేం పట్టుదలలు లేవు. వెంకట్రావులు దొరికినా, సుబ్బారావులు దొరికినా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటం లేదంటే వాళ్ళ సమస్య ఉత్త డబ్బు సమస్యే. కట్నాలిచ్చే డబ్బు లేదు వాళ్ళ దగ్గర. ఇవాళ మనం 1,00,00,000 రూపాయలు పట్టుకుని ఏ పెళ్ళికొడుకు ఎంత రేటు పలుకుతాడో ఆ రేటు ప్రకారం కట్నాలు ఇచ్చుకుంటూ పోతే ఆ డబ్బుతో 400-500 మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలం. ఇంకా కొన్ని కోట్లు పట్టుకుంటే ఇంకా కొన్ని వందల మందికి. డబ్బు సమస్య మీద ఇన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయి ఉన్నాయంటే బూర్జువా సంస్కార భావాలు గల వాళ్ళు మాత్రం ఎక్కడున్నట్టు? ధర్మపత్నుల్లా కాపురాలు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకే మొదటి పెళ్ళిళ్ళు అవ్వటమే ఇంత గగనంగా ఉంటే ఏవేవో ఆదర్శాలు పెట్టుకొని అభ్యుదయ భావాలు కలవాడే కావాలనుకునే వాళ్ళకి అలాంటి వ్యక్తులు తేలిగ్గా దొరుకుతారా? దొరుకుతారని చెప్పగలమా?
రాజకీయ విషయాల్లో కొంత విప్లవకరంగా ఉండే వాళ్ళలో కూడా సాంఘిక విషయాలకొచ్చేసరికి, అందులోనూ ఆడవాళ్ళ విషయాలకొచ్చేసరికి ఏ విప్లవాలు ఉండవు. అంటే అలాంటి వాళ్ళసలు లేనే లేరని కాదు నా ఉద్దేశం. వాళ్ళు కుప్పలు తెప్పలుగా మాత్రం లేరు. నూటికొకడో, కోటికొకడో ఉంటే అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి జానకి తప్పకుండా తారసపడతాడని, వాళ్ళిద్దరికీ తప్పకుండా ప్రేమ కలుగుతుందని అనుకోగలమా? ఒకవేళ అదంతా చాలా తేలిగ్గానే జరుగుతుందేమో గూడా. జరిగితే మంచిదే, జరక్కపోతే అది నేననేది. జానకి ఒక పిల్లో, పిల్లాడో పుట్టే పరిస్థితే లేకపోతే ఈ సమస్యే లేదు. అలా జరిగింది కాబట్టే దాన్ని పాడు చేసుకునే ముందు ఇదంతా కొంచెం ఆలోచించాలి. మూర్తి మాట్లాడిందంతా సత్యం శ్రద్ధగా విన్నాడు. మూర్తి అభిప్రాయాలతో నిస్సంకోచంగా ఏకీభవించాడు. ఇదంతా నేను ఆలోచించలేదు మూర్తి. అవును, జానకితో మాట్లాడి చూస్తాను అన్నాడు. జానకి నిజంగా మేలు చేయాలంటే మళ్ళీ పెళ్లి సంగతి ఆలోచించటం మానేయి సత్యం. ఎంతమంది ఆడవాళ్ళ బతుకులు చూడటం లేదు మనం. కాస్త మంచి భర్తకి లోబడి బతకడమేనా జీవితానికి పరమావధి? ఆ పని ఆడవాళ్ళు వందల వేల సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. భర్త సేవ, వంటింటి సేవ, పిల్లల సేవ ఎన్నాళ్ళు చేస్తారు ఈ సేవలు? అదే ఆడవాళ్ళ జీవితానికి లక్ష్యమైతే ఆ లక్ష్యానికి వాళ్ళు ఎన్నో ఏళ్ల కిందటే చేరుకున్నారు. ఇక వాళ్ళ జీవితాల్లో మార్పులేమీ లేనట్టేనా? సమాజంలో జరిగే మార్పులు, అభివృద్ధులు, విప్లవవాదాలు అన్నీ మగవాళ్ళ జీవితాలకేనా? ఈ విషయాలు నువ్వు నేను మాట్లాడుకోనక్కర్లేదనుకో. నువ్వు కాదంటావని కాదు. జానకి కానీ ఇంకో స్త్రీ కానీ నిజంగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే కాస్త మంచి భర్తతో సంతృప్తి పడి బతకటం కాదు. ఇతర హక్కుల ప్రసక్తి లేకుండా బతికే ఆడవాళ్ళు మంచి యజమానితో సంతృప్తి పడి బతికే బానిసల్లాంటి వాళ్ళేనని ఆ ఆడవాళ్ళకి అర్థమవ్వాలి. రెండో మనిషి దయ మీద, మంచితనం మీద ఆధారపడి బతకటం అంటే అది స్వతంత్ర జీవితం కాదని ఆడవాళ్ళకి నిజంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ సిగ్గుమాలిన సంసారాలతో పోలికే లేనంత ఉన్నతంగా, విశాలంగా స్వతంత్ర వ్యక్తిత్వాలనిచ్చే జీవితం వైపు ఆడవాళ్ళ దృష్టి తిరగాలి. మనుషుల మధ్య సమానత్వం అనేది ఒకటి సాధ్యమని ఒకప్పుడు ఎవ్వరూ ఎరగరు. మానవ ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతం తెలియకముందు స్త్రీలకి కూడా స్వతంత్ర జీవితం ఉందని ప్రపంచం ఎరగదు. ఇప్పుడు ఆ జ్ఞానం సిద్ధంగా ఉంది. దాన్ని తెలుసుకోకపోతే ఆడవాళ్ళకి ఎప్పటికీ విముక్తి ఉండదు. ఆడవాళ్ళకే కాదు, కార్మికులకేమిటి, రైతులకేమిటి, సమస్యలతో సతమతమయ్యే మరెవరికైనా కూడా అంతే. వాళ్ళ సమస్యల కారణాలే వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళని వాళ్ళెలా విముక్తి చేసుకుంటారు? వ్యక్తులు కానీ, వర్గాలు కానీ వాళ్ళ విముక్తికి మార్గం ఏమిటో గ్రహించుకున్నారంటే ఆ గ్రహింపుతో సగం విముక్తులయ్యారన్నమాటే. తల ఎత్తిన బానిస అప్పుడే సగం బానిస కాడు అంటాడు లెనిన్. విముక్తి మార్గం ఏమిటో గ్రహించుకున్న వాళ్ళకి విముక్తి తప్పనిసరి. ఎలాగంటే వాళ్ళు ఇతర మార్గాలన్నీ వదిలేసి ఆ కొత్త మార్గాన్నే ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం లక్ష ఒడిదుడుకులతో సాగొచ్చుగాక. ఆ మార్గంలో సాగేవాళ్ళు ఎన్నటికైనా గమ్యం చేరి తీరతారు. సత్యం, మనం నేర్చుకోవాల్సింది కానీ, ఇతరులకి నేర్పవలసింది కానీ, మన జీవితాలని నిజంగా మార్చే జ్ఞానాన్నే కానీ, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు జీవితాల్ని వీసమెత్తైనా మార్చలేని దాన్ని కాదు. ఎంతకాలం నేర్చుకున్నా, ఎంతకాలం నేర్పినా ఏం లాభం దానివల్ల? దాన్ని కొత్తగా నేర్చుకునేదేముంది? మూర్తి అలా చెప్పుకుపోతుంటే సత్యం మొహమంతా సంతోషంతో వెలిగిపోతూ అవును, అవును అంటూ మూర్తి చెప్పిందంతా విన్నాడు. చాలాసేపు ఆడవాళ్ళ విషయాలు మాట్లాడుకుని ఇద్దరు జానకి గురించి ఒక అభిప్రాయానికి వచ్చాక వేరే విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తను కొత్తగా చదివిన పుస్తకాల గురించి చెప్పాడు సత్యం.
వాళ్ళ స్టడీ సర్కిల్ గురించి మూర్తి చాలా వివరాలు అడిగాడు. ఎవరెవరు తరచుగా కలుస్తున్నారో, ఎవరెవరు ఎక్కువ యాక్టివ్గా చదువుతున్నారో సత్యం చెప్పాడు. ప్రభాకర్ గురించి చెప్తూ, అతను హేతువాదే కానీ చాలా విషయాల్లో సీరియస్గా ఉంటాడు మూర్తి. కట్నాలు తీసుకోవడం అంటే చాలా అసహ్యించుకుంటాడు. ప్రేమ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోకూడదంటాడు. ఆడవాళ్ళ విషయంలో కూడా మనలాగే ఆలోచిస్తాడు. వాళ్ళేదో తక్కువనే దృష్టితో ఉండడు. ఒక్కోసారి అతనికి మనకి తేడాయే లేదనిపిస్తుంది నాకు. తేడా ఏమిటో అర్థం కాదు. బూర్జువా భౌతికవాదానికి, మార్క్సిస్టు భౌతికవాదానికి తేడాయే లేకుండా పోయిందన్నమాట నీకు. అలా ఉంది నీ మార్క్సిస్టు జ్ఞానం అన్నాడు మూర్తి నవ్వుతూ. అది కాదు, తను బూర్జువా భౌతికవాదం ప్రకారం ఆలోచిస్తున్నానని అతనికి అసలు తెలియనే తెలీదే. అతనికి ఎందుకు తెలుస్తుంది? తెలియకుండానే దాని ప్రభావంలో ఉంటాడు. మార్క్సిస్ట్ జ్ఞానం తెలిసిన వాడికి మాత్రమే తను ఎలా ఉన్నాడో, ఇతరులు ఎలా ఉన్నారో తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఫ్యూడల్ భావాలతో ఉన్నామనో, బూర్జువా భావాలతో ఉన్నామనో అదంతా తెలీదు. తెలుసుకునే స్థితికి వచ్చారంటే ఆ భావాల్ని వాళ్ళు విమర్శిస్తున్నారన్నమాటే కదా. మరి మన అభిప్రాయాలే అతనికి ఉన్నాయేం? అది పొరపాటు. ఏవో కొన్ని ఉంటాయి కానీ పూర్తిగా అలా ఉండవు. ఉంటే అతను మనం వేరువేరవ్వం. శ్రమ దోపిడీ గురించి, వర్గ భేదాల గురించి తెలియని వాళ్ళకి సమాజ సమస్యల గురించి ఎంత తెలుస్తుంది? కట్నాలు, కానుకలు అసహ్యించుకుంటాడతను. మనము అసహ్యించుకుంటాం. అతను కట్నం తీసుకోడు, మనం తీసుకోం. అంతే, అంతవరకే. అక్కడితో ఆగిపోతాడతను. మనం అక్కడితో ఆగం. ఇతరులు కూడా కట్నాలు తీసుకోవడానికి వీల్లేకుండా చేయగలుగుతాం మనం. అంటే అసలు సమాజంలో కట్నాలు తీసుకోవడానికి వీల్లేకుండా చేయగలిగే మార్గం మనది. ఆ మార్గం లేదతనికి. అతను ఎంతవరకు చేయగలుగుతాడంటే తన ప్రవర్తనని తను మార్చుకోగలడు. తను కట్నం తీసుకోకుండా మానగలడు. అంతే. ఇంకా చేస్తే జీవితమంతా కట్నాల్ని శాపనార్థాలు పెడుతూ ఉండగలడు. ఆ శాపనార్థాలతోటి దాని కాలి గోరు కూడా కదపలేడు. అతనిది వ్యక్తివాదం. ఆ పని తను చేయకుండా మాత్రమే ఉండగలడు. అది సందేహమే చెప్పాలంటే. మనది సమిష్టవాదం. సమాజం అంతా ఆ పని చేయకుండా ఉండాలంటే ఏం జరగాలో చెప్పేవాదం మనది. ఏ సమస్యను తీసుకున్నా అంతే. అతను హేతువాది అన్నావు. తను హేతువాదిగా ఉండగలడు కానీ మొత్తం సమాజాన్నంతా హేతువాదం మీద సాగే సమాజంగా చేసే కార్యక్రమం ఉండదు అతనికి. మన సిద్ధాంతం ప్రకారం అయితే సమాజంలో ప్రతి కోణం హేతువాదంలోకి మారవలసిందే. ఒక సమస్యని సమూలంగా పరిష్కరించే వాళ్ళ భావాలు, ఆ దృష్టే లేని వాళ్ళ భావాలు ఒక్కలా ఎలా ఉంటాయి? అవి కొంతవరకే కలుస్తాయి. చాలా తక్కువ దూరం వరకే. ఆ తర్వాత అదంతా తేడాయే. ఆ తక్కువ దూరం వరకే చూసి అతను మనము ఒకలాగే ఉన్నామే అనుకుంటున్నావు. నువ్వొకసారి మా వాళ్ళందరినీ చూడాలి మూర్తి. మొన్న మోహన్కి ఒక సందేహం వస్తే మాకెవరికీ సరిగా జవాబు తెలియలేదు. ప్రజలకి సేవ చేయాలి, సేవ చేయాలి అంటారు కదా. అందరూ ప్రజలకి సేవ చేస్తే మరి ఆ ప్రజలు ఏం చేస్తారు అని అడిగాడు. మేం చాలా జవాబులు చెప్పుకున్నాం కానీ మాకే నచ్చలేదు అని నవ్వాడు సత్యం. నువ్వు రామారావుని కలవడం లేదా? ఈ మధ్య వెళ్ళలేదు కానీ చాలాసార్లు వెళ్ళాను. 2-3 సార్లు రాశాగా నీకు. శాంతి కూడా వచ్చింది 2 సార్లు. అన్నట్టు ఆ అమ్మాయి గురించి ఏదో చెప్తానన్నావే? సత్యం కొంచెం నవ్వి ఏం చెప్తానన్నాను అన్నాడు. ఏదో చెప్పాలని చాలాసార్లు రాశావుగా. అవును రాశాను కానీ. లాయర్ అన్నావు కదా, ఎవరి దగ్గర చేస్తోంది? వివరాలు చెప్పాడు సత్యం. ఈవినింగ్ కాలేజీలో ఎల్ఎల్ఎం కూడా చేస్తోంది. ఎన్నాళ్ళ నుంచి పరిచయం నీకు? 2 ఏళ్ళు దాటింది. నీ వయసు 24 అనుకుంటానే. తను
26. మూర్తి నవ్వాడు. సరే, పెళ్ళెప్పుడో చెప్పు. పెళ్ళి ప్రత్యేకంగా ఒక రోజున జరగాల అని నువ్వే అన్నావుగా ఒకసారి. అదే పట్టుకున్నావా? సరే, పెద్దవాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏం? ఉంటేనే సరదాగా ఉంటుంది. శాంత చెప్పేసింది వాళ్ళింట్లో. నాకు చదువు తక్కువని, కులం తక్కువని, వయసు తక్కువని అన్నీ చెప్పేసింది అమ్మకి నాన్నకి. వాళ్ళింట్లో మొదట్లో బాగానే అభ్యంతరాలు లేచాయి. తనకి చదువు ఎక్కువని, వయసు ఎక్కువని. మా ఇంట్లోనూ అభ్యంతరాలు లేచేవే కానీ నేనింకా చెప్పలేదు మా అమ్మకి. మీ అమ్మతో నీ పోట్లాటలు ఇంకా జరగలేదన్నమాట. సందర్భం రాలేదింకా. సందర్భాలు అక్కర్లేదుగా నీకు. అక్కర్లేదు కానీ అసందర్భానికి కూడా సందర్భం రాలేదు. అసందర్భానికైతే సందర్భం బాగా చూస్తావన్నమాట. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.